దినము యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చిన మాట అంటే వాగ్దాన వచనం. అంటే వాక్యం అనేది మనకు ఆహారం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన సోల్, ఈ ఆత్మకు కూడా ఆహారం అవసరం. ఇది కూడా బ్రతకాలంటే ఆహారం అవసరం. వాక్యం అని ఆహారం. 85వ కీర్తన 9వ వచనంలో ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మీరందరూ ఎవరు? దేవునికి భయపడువారు. అందుకే వాక్యమును వింటున్నారు. లేకపోతే వాక్యం మీద ఆసక్తి ఉండదు. ఎందుకు ఇదన్నీ టైం వేస్ట్ అని చెప్పి ఇంకా వేరే ప్రోగ్రాం చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం. వాక్యం ఎందుకే మనకి? ఇది దీనివల్ల మనకి ఏం ప్రయోజనం? ఉన్నంత కాలం మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇలాగే ఉంటుంది. వాక్యం మీద ఆశ ఉన్నదంటే దేవునికి భయపడు వారికి ఆశ ఉంటుంది. కాబట్టి రక్షణ మీకు సమీపముగా ఉన్నదంట. బైబిల్ గ్రంథములో కూడా జక్కయ్య చూడండి, చాలా ఆశతో దేవునికి భయపడి ఆయన ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎటువంటి వ్యక్తి అని చూడుటకు వచ్చాడంట. ఒకసారి ఆలోచించండి. గొప్ప ధనవంతుడు యేసు ప్రభు ఈ గ్రామానికి వస్తున్నాడని నేను విన్నాను, ఆయన గురించి బాగా విన్నాను, అద్భుతాలు చేస్తాడంట, కార్యాలు చేస్తాడంట, రక్షకుడంట, రక్షణ ఇస్తున్నాడంట. నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, నేను నెమ్మది లేని స్థితిలో ఉన్నా. ఎందుకంటే పాపాలు ఎక్కువ అయిపోయినాయి. అందరి దగ్గర ఎక్కువ వసూలు చేయడము, ట్యాక్స్ అన్యాయం చేయడము, ఇది ఎక్కువ అయిపోయి నా పాప భారము నెమ్మది లేకుండా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక రక్షకుడు వస్తున్నాడంట, ఆయన చూడాలని భక్తి భయం కలిగి ముందే పరిగెత్తి ఆయన ఎవరో చూడుటకు ఒక చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి ఆయనకి మళ్ళీ యేసు కనబడడని, ప్రజల మధ్య చూడాలంటే కష్టమని ఆయన ఏం చేశాడు, చెట్టు మీద ఎక్కి అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆయన పైకి చూసి జక్కయ్య దిగుమన్నాడు. ఆయనకు పెద్ద షాక్ అయిపోయింది. అంటే దేవుణ్ణి వెదకువారు, దేవునికి భయపడుచున్న వారికి రక్షణ సమీపం ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు. మా ఇంటికి రావచ్చు కదా, ఆయన ఇంటికి ఎందుకు పోవాలి, ఆయన పాపి కదా అని సనిగారు. అంటే చాలా మంది అక్కడ ఉన్నారు, కానీ రక్షణ ఎక్కడ పోయింది? ఆయనకు భయపడుచున్న వ్యక్తి, ఆయనను వెదకుచున్న వ్యక్తి అతని ఇంటికి పోయింది. నేను నీ ఇంటికి రాబోచున్నాను జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను చెప్పి ఇంటికి వచ్చి ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు, తన రక్షణను ఆయనకిచ్చాడు. భయపడు వారికి, దేవునికి భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. అండ్ కొన్ని కూడికలలో నేను కొందరిని ప్రవచనముగా పిలుస్తూ ఉంటాను. అది ఇప్పుడు కాదు, నేను సేవకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఒక దినము నేను ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాతో చెప్పాడు, జడ్సన్ ఇప్పటి నుండి ఆ ప్రాఫెసీ గిఫ్ట్, ఆ ప్రవచన వరం నీలో పనిచేస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు నేను పరీక్ష చేశాను. నీవు మంచిగా చేస్తావా, యథార్థంగా చేస్తావా, డబ్బుకు ఆశపడి అది ఇదని డబ్బు కొరకు చేస్తావా, లేకపోతే ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి నేను చెప్పాను, నీకు ఉచితముగా ఇచ్చాను, ఉచితముగా త్యాగముగా చేయటానికి ఇష్టపడతావా, లేకపోతే ఆ ఆశ ఈ ఆశలో పడిపోయి ఇట్లా అయిపోతావా? నేను 4 సంవత్సరాలు పరీక్ష చేశాను, కానీ ఆత్మ భారంతో చేసావు కాబట్టి ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నాను. ప్రవచన గిఫ్ట్, దర్శనం,
విషన్ లేకపోతే చెప్పలేదు. అవును, విషన్ ప్రవక్తలకు ఆ విషన్. యెరెమయా ప్రవక్త నేను అది చూస్తున్నాను ఇలా చూస్తున్నాను అని అంటాడు. అంటే విషన్, ఈ విషన్ ఉండాలి. ఈ విషన్ మనమే తెచ్చుకోలేము, దేవుడు ఇవ్వాలి ఆ విషన్. కాబట్టి ఇది ఒక వరం. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయలేము, మనం పెంచలేము, తక్కువ చేయలేము. అవును, ఇప్పటి వరకు ఆ విషన్ ప్రకారమే నేను చెప్పాను, కానీ ఏది కూడా నేను నాకు నేనే సొంతంగా ఏదైనా చెప్పాను అని ఇప్పటి వరకు నా మనసులో లేదండి. మనసు క్లియర్గా ఉన్నది. అవును, ఏదైనా దేవుడు ఆ విషన్ నాకు కనబడితే చెప్తాను, లేకపోతే మర్యాదగా మాట్లాడి దిగి వెళ్ళిపోతాను. అవును, ఇప్పుడు సూర్యాపేటలో 3 రోజులు కూడా దేవుడు ప్రవచనం ద్వారా కదలాడు. ప్రజల మధ్య ప్రాఫెసీ గిఫ్ట్ బాగా పనిచేసింది. అంటే సభలలో, అంటే ప్రజలకి ఏదో ఒకటి అక్కడ కనబడాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు, అద్భుతాలు సూచక్రియలు మీరు చూడకపోతే నమ్మరు. ఫరో అద్భుతాలను సూచక్రియలను ఆయన చూడకపోతే మిమ్మును పంపడు. అంటే అద్భుతాలు సూచక్రియలు అప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడే ప్రజలు అదే చూసి వెదక్కారు. తరువాత ఫరో కూడా అద్భుతాలు సూచక్రియలను చూసి ఇజ్రాయిల్ ప్రజల్ని బయటికి పంపాడు. అప్పుడే పంపాడు. సూచక క్రియలు, మహత్ కార్యాలు దేవుడు చేశాడు. ఇప్పుడు కూడా అది అవసరం. కొందరు అది అవసరమే లేదంటారు. అట్లా చెప్పవద్దు. అంటే ప్రజలను దేవుడు తన వైపు ఆకర్షించుటకు రకరకాలుగా దేవుడు తన కృపను ఇచ్చి దాసులను దేవుడు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేస్. కొందరు వాక్ శక్తి మంచిగా మాట్లాడతారు. అటువంటి వారు మన రాష్ట్రంలో దేవుడు లేపాడు. మంచి వాక్ శక్తి మాట్లాడే కృప పొందిన వారిని దేవుడు లేపాడు. అది మనం చేయలేము, మనం చేసేది వారు చేయలేరు. కాబట్టి ఈ గ్రేస్ అనేది ఫస్ట్ నుంచే నాకు ఉన్నది, కానీ నేను ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎప్పుడైనా దేవుడు చాలా నాకు చూపించి చెప్పమని చెప్తే అప్పుడు నేను చెప్తాను, కానీ పెద్దగా నేను ఆ ప్రాముఖ్యత అప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభు రాక సమీపమైంది. ఇప్పుడు అవసరం. ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి, విశ్వాసమును పుట్టించాలి. అప్పుడు సెకండ్ డే మహేందర్ అని ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవడం జరిగింది సూర్యాపేటలో. అప్పుడు ఆ వ్యక్తి ఈ చెవిలో కమ్మలు ఉన్నది. ఆయన మన రాష్ట్రమా బయట రాష్ట్రమో తెలియదు. ఆయన వెళ్ళి షాపులో, అక్కడ కొన్ని షాప్స్ ఉంటుంది కదా, షాపులో వెళ్ళి ఒక బైబిల్ తీసుకుంటున్నాడంట 350 రూపాయలకి. ఆ బైబిల్ తీసుకుంటున్నాడు. చేతిలో బైబిల్ పట్టుకున్నప్పుడు నేను స్టేజ్ నుండి మహేందర్ అని స్టేజ్కి వచ్చాడు. ఆ బైబిల్తోనే వచ్చేసాడు. తర్వాత నైట్ 1 గంటలకి ఇంకొక మహేందర్ ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, నేనే ఆ మహేందర్, నేను వెనుక చైర్లో వచ్చి కూర్చొని ఉన్నాను. నేను కూర్చున్న వెంటనే దేవుడు సార్ ద్వారా నన్ను పిలిచాడు మహేందర్ అని. నేనే ఆ వ్యక్తిని అరగంట సేపు ఏడ్చినండి. తర్వాత మేము మీటింగ్ ముగించుకొని వచ్చాం. హైదరాబాద్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన చాలా ప్రాబ్లంలో ఉన్నారంట. ఇక చనిపోతే మంచిదని అటువంటి ఒక ఆలోచనతో ఉన్నారండి ఆయన. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, భారం ఉంటుంది. ఇంకొక వ్యక్తి భారాన్ని ఎక్కడ పోయి చూడాలి, ఇంకొక వ్యక్తి గురించి ఎక్కడ ఆలోచించాలి. కాబట్టి అందరికీ భారం ఉంటుంది, సమస్యలు ఉంటుంది. అంటే జీవితమును ముగించుకోవాలని కూడా అనుకున్నారంట ఆయన.
ఆయన లైవ్ చూసి దేవుడు నన్నే పిలిచాడని ఆయన మాకు ఫోన్ చేసి ఆయన ఫోన్లో ఏడిచాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, భక్తి భయం గల వారికి రక్షణ సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ మహేందర్ ఆయన ఏం చేశాడో, భక్తి భయం ఆయనలో ఉన్నదేమో, దేవుడు ఆ రోజు ఆయనకు రక్షణ కలిగింది. తర్వాత రాత్రి 1 గంటకి ఆయన, తర్వాత హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్న ఒక బ్రదర్. అంటే భక్తి భయం ఉన్నది కాబట్టి, దైవ భక్తి ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆకర్షించుచున్నాడు, తన వైపు పిలుచుచున్నాడు. రక్షణ అటువంటి వారికి సమీపముగా ఉన్నది. కాబట్టి ఈ మాటలను వినిచిన ప్రియ సహోదరుడా సహోదరి, భక్తి భయం ఉన్నదా నీకు? ఏదో ఒక రకంగా దేవుడు తన వైపు నిన్ను ఆకర్షిస్తాడు. ఎక్కడో ఒక మాట వింటావు, ఆకర్షించబడతావు. మైక్లో వింటావు, ఆకర్షించబడతావు. టీవీలో ఒక మాట వింటావు, ఒక్క మాటే. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ వ్యక్తి, కానీ ఒక్క మాట నిన్ను పట్టుకుంటుంది. లేకపోతే యూట్యూబ్లో. ఇప్పుడు మొన్న సూర్యాపేటలో మీటింగ్ జరిగింది కదా, ఏ గ్రామానికి వెళ్ళినా, అయ్యా మేము టీవీలో చూసాం, మేము లైవ్ చూసాం, అబ్బా ఎంత జనం వచ్చారు, మంచిగా జరిగింది సార్, బాగా జరిగింది సార్, దేవుడు మళ్ళీ మిమ్మల్ని మర్చిపోలేదండి, మళ్ళీ నిలువబెట్టాడు, మీరు నిలబెడితే మా హృదయం ఉప్పొంగిపోయింది, మా హృదయాలు అని ఎంతో మంది బీదలు, నన్ను ప్రేమించే బిడ్డలు ఎంతో మంది ఫోన్ చేసి సంతోషపడుతూ ఉంటే, అబ్బా. కాబట్టి భక్తి భయం ఎవరికి ఉన్నదో రక్షణ వారికి సమీపంగా ఉన్నదంట. కాబట్టి ఈ మాటలను వినిచున్న సహోదరుడా సహోదరి, భక్తి భయం అనేది దేవుని మీద నీకు ఉన్నదా? ఏదో ఒక రకంగా దేవుడు తన వైపు నిన్ను ఆకర్షిస్తాడు. నేను ముఖమును చూసి నేను చెప్పేస్తాను చాలా విషయాలు. అంటే దేవుడు ఇష్టపడే కొన్ని ముఖములు ఉన్నవి, కరెక్ట్గా గుర్తుపట్టి వారికి నేను చెప్తాను. దేవుడు ఇష్టపడే ముఖం. అవును, మొన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. అప్పుడే వివాహం అయింది ఒక అమ్మాయి. అంటే నేను ఆ గ్రామానికి వెళ్ళక మునుపు నా కండ్ల ముందు ఆ ఫేస్ వచ్చుచున్నది, నా కండ్ల ముందు. అంటే నేను అక్కడికి వెళ్ళాను, ముందు చూశాను, అటువంటి ముఖం నాకు కనబడలేదు. సరిని కాముగా ఉన్నాను. మీటింగ్ అయిపోయింది, భోజనం చేశాను, బయటికి వస్తూ ఉంటే జనాలు నన్ను వదలట్లేదు. ప్రార్థనకు అందు వస్తే అప్పుడు ఆ ఫేస్ నా ముందు ఒక సిస్టర్ వస్తే నేను అడిగాను, అమ్మా మీ ముఖమును నేను చూశాను రాకముందే, మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడే వివాహం అయింది సార్, లవ్ చేసుకొని ప్రేమించుకొని మేము వివాహం చేసుకున్నామని చెప్తుంది. దేవునికి చాలా ఇష్టమైన ముఖం నీ ముఖం, దేవుడు ప్రేమించే ముఖం. ఆయనను డాడీ అని పిలువు. ప్రార్థన చేసినప్పుడు డాడీ అని ప్రార్థన చేయి అని చెప్తే వెంటనే కళ్ళలో కన్నీరు వచ్చేసింది ఆమెకు. అవును, ఇప్పుడు ప్రవచనాలు అవసరం. ప్రవచనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. కాబట్టి దేవుడు మాట్లాడాలి, నేరుగా మాట్లాడాలి. సమస్యలతో ఉన్నవారితో నేరుగా మాట్లాడాలి, కన్నీరు తుడవబడాలి. దేవుడు నన్ను మర్చిపోలేదండి, నాతో మాట్లాడాడని ప్రజలందరూ దీవించబడి వెళ్ళాలి. అవును, కాబట్టి భక్తి భయం ఉన్నదా చూసుకోండి. భక్తి భయం ఉంటే దేవుడు ఎలాగైనా మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తాడు తప్పకుండా. అదే ఈ విషయము, ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి భయపడవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రభు రక్షణ మీకు సమీపముగా ఉన్నది, ఆ రక్షణ మీకు ఇస్తాడు. నరకము నుండి మిమ్మల్ని కాపాడుతాడు. తన రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు సంతోషము, సమాధానము, నెమ్మది
తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎంతమంది ఈ వాక్యమును విన్నారో ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. భక్తి భయం ఉన్నది కాబట్టి రక్షణకు సమీపంగా వస్తున్నారు. ఆ విషయమును మీరు మాట్లాడారు. ఇప్పుడే వారి మీద మీ హస్తం వచ్చును గాక. ప్రతి వ్యక్తి మీద మీ హస్తం వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దెం in the name of Jesus, the power of the Holy Spirit, in the name of Jesus, hallelujah. ప్రతి సమస్య నుండి బయటికి తీసుకురండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి. రక్షణ మేము విలువ కట్టలేం, కొనలేం. ఆ రక్షణ వారికి దయచేయండి, కృప దయచేయండి, కన్నీరును తోడండి, బలపరచండి, నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన కృప మీకు తోడై ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.